కొలొస్సియన్స్ 3:23 స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని యేసు ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మనసు పూర్తిగా చేస్తే ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుమని ఏమైతుంది? ప్రభు వలన స్వాస్థ్యము అన్ని కూడా ప్రతిఫలంగా మనము ప్రభు దగ్గర నుంచి పొందుకుంటామంట. ఎప్పుడు పొందుకుంటాం ప్రభు దగ్గర నుంచి? ఎప్పుడైతే నువ్వు ఏదైనానో మీరు ఏమి చేసినను అది మీ ఫ్రెండ్, మీ మమ్మీ, ఆంటీ నుంచి కాదు, కానీ యేసు ప్రభు నిమిత్తమని మనసు సగంతో కాదు, మనసు లేకుండా కాదు, తిట్టుకుంటా కాదు, తన్నుకుంటా కాదు, ఏడ్చుకుంటా కాదు, మనసు పూర్తిగా ప్రభు కోసం చేయాలట. ఏ పని చేయాలి మనం? ఏ పని చేయాలి? ఏ పని చేసినా, రాళ్ళు తీసుకొచ్చినా, ఉసుక పట్టుకొని వచ్చినా, తవ్వుతున్నా, చెట్లకు నీళ్లు పోస్తున్నా, కోసం చేయాలా? దేవుడు నాకు చూస్తున్నాడు, నేను దేవుడిని ప్రేమిస్తున్నా కాబట్టి నేను దేవుడి కోసం చేస్తా. రోమన్స్ 8:14 దేవుని ఆత్మ చేత ఎవరెవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉందురు. ఎట్లా నడిపింపబడాలి? మనం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడాలి. గలతీ 5:18 మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ఏంటి? శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అది ఏదనగా కలహము, మాత్సర్యములు, క్రోధములు, పక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో. సో మీరు ఎగ్జామిన్ చేసుకోండి. రోమన్స్ 8:13 చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల శరీరానుసారం అంటే ఏంటి? చేయొద్దు అనుకుంటా, ఎందుకు చేస్తున్నా అనే విషయాలు. మీరు శరీర అనుసారముగా మీరు ప్రవర్తించితే ఏమైతుందట? చావవలసిన వారైపోతారట. కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపేయాలా? శరీర క్రియలను ఏం చేయాలా? చంపేయాలా? దేవుని ఆత్మ చేత. కానీ దేవుని ఆత్మ చేత ఎవరెవరైతే దేవుని ఆత్మ చేత వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మీరు దాస్యపు అనంటే స్లేవ్ అంటే నీ శరీరానికి బానిస కాదు. నువ్వు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదలుపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ ఏమంటుందంట? తానే పరిశుద్ధాత్మ మన ఆత్మతో కూడా మన స్పిరిట్ సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుడి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోదు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే దేవుని పిల్లలు కనపడడం కొరకై సృష్టి అంతా మిగుల ఆశతో దేవుని కుమారులు ఎక్కడున్నారని సృష్టి అంతా మిగుల ఆశతో చూస్తాం. హల్లెలూయా. ఏది చేసినా కూడా యేసు ప్రభు కొరకు చేయాలా? అర్థమైందా? మనుషుల నిమిత్తము కాక